విషయంలో మాత్రమే వైసీపీ రాద్ధాంతం చేస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడంతో పాటు మాజీ మంత్రులు, పార్టీ సీనియర్లంతా వరుసగా మీడియా ముందుకొచ్చి ఖండనలు చేస్తున్నారు. మరి గతంలో సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై జరిగిన దాష్టికం వైసీపీకి గుర్తులేదా? రఘురామకృష్ణరాజుకో న్యాయం, జర్నలిస్ట్ కృష్ణరాజు కొమ్మినేనికో న్యాయమా? వైసీపీ ఈ విషయంలో ఆత్మవిమర్శ చేసుకుంటుందా? ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. నిత్యం ఏదో ఒక విషయంలో రాజకీయాల గురించి మాత్రమే చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు విషయం హాట్ టాపిక్ గా మారింది. కొమ్మినేని అరెస్టు గురించి వైసీపీ నేతలు స్పందిస్తూ ప్రభుత్వ ధోరణిని పూర్తిస్థాయిలో తప్పుపడుతున్నారు. సీనియర్ జర్నలిస్టుగా కొనసాగుతోన్న శ్రీనివాసరావు న్యూస్ డిబేట్లో పాల్గొన్నప్పుడు ఆ డిబేట్లో పాల్గొన్న అందరినీ ప్రశ్నిస్తూ వారి నుంచి సమాధానాలు, వారి అభిప్రాయాలను రాబడుతూ ఉంటారు. కొంతమంది వ్యాఖ్యలకు కొమ్మినేని సానుకూలంగా, మరికొందరి మాటలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక అమరావతి మహిళలను ఉద్దేశిస్తూ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలను కొమ్మినేని తప్పుపట్టకపోగా తనకు ఆ విషయం తెలుసంటూ సమర్థించారు. దాంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి. ఇలా కొమ్మినేని అరెస్టు కావడంతో వైసీపీ నేతలు కొమ్మినేని అరెస్టును ఖండిస్తున్నారు. అంతే తప్ప మహిళల విషయంలో ఆ డిబేట్లో మాట్లాడింది తప్పు అని చెప్పడానికి వైసీపీ నేతలకు నోరు రావడం లేదు. ఏపీ రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణిస్తూ సాక్షి టీవీలో జరిగిన చర్చను నిర్వహించిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకువెళ్లారు. అమరావతిలో మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తూళ్లూరు పోలీసులు మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. దీనిపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును కొమ్మినేనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టులకు విధి విధానాలు నేర్పాల్సిన వ్యక్తి ఇలా జర్నలిజం విలువలు మర్చిపోయి మాట్లాడుతారా అని ఆయన ప్రశ్నించారు. జర్నలిస్టు కృష్ణంరాజు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే కొమ్మినేని శ్రీనివాసరావు వెక్కిలి నవ్వులు నవ్వుతున్నారని రఘురామ ఆరోపించారు. కృష్ణంరాజు వ్యాఖ్యలకు అలా సపోర్ట్ చేయడం అనేది తీవ్రమైన చర్య అన్నారు. ఈ వివాదాస్పద చర్చ గురించి తెలియగానే రఘురామ డీజీపీకి లేఖ రాశారు. సీఎం చంద్రబాబు అమరావతి దేవతల రాజధాని అన్నారని, ఈ విషయాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని రఘురామ ఆరోపించారు. అమరావతిపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. మరోవైపు 2021లో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజును సిఐడి అధికారులు అరెస్టు చేసి గుంటూరు కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఆయనపై రాజద్రోహం కేసు పెట్టిన అప్పటి వైసీపీ ప్రభుత్వం రాత్రంతా సిఐడి కార్యాలయంలోనే RRRను ఉంచింది. ఆ సమయంలోనే విచారణ పేరుతో సిఐడి అధికారులు దాడి చేశారని RRR ఆరోపించారు. దాడి చేయడమే కాకుండా తనపై హత్యాయత్నం చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో ఎంపీగా ఉన్న తాను మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై రాజ్యద్రోహం కేసు పెట్టి అరికాళ్లపై కొట్టి గుండె ఆపరేషన్ చేయించుకున్న తన ఛాతిపై కూర్చున్నారని రఘురామ గుర్తు చేసుకుంటున్నారు. తనకో న్యాయం, కొమ్మినేనికో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. ఏ తప్పు చేయని తమను వైసీపీ హయాంలో హింసించారని, ఇప్పుడు కుట్రపూరితంగా రాష్ట్ర రాజధానిపై మాట్లాడినందుకు చట్టపరంగా చర్యలు తీసుకోవడం సబబే కదా అంటున్నారు.